రెడీ 1 2 3 హ్యాపీ బర్త్డే టు మీ. ఎస్, ఈరోజు నా హ్యాపీ బర్త్డే. అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు, ఏం చిన్నపిల్లలమా ఇంకేమన్నా. ఒక ఏజ్ వచ్చేవరకు అట్లాంటివన్నీ కొన్ని తగ్గిపోతా ఉంటాయి. సరేలే గుడికన్నా పోదామని ముందు దుర్గమ్మ గుడికి బయలుదేరితే ఆడ కింద ట్రాఫిక్కే ఒక అరగంట సేపు పట్టింది. ఇంకా పైకి పోతే ఇంక పొద్దుగు కిందాక రాలేం లేని మళ్ళీ వెనక్కి వచ్చి కొండపైన రామలింగేశ్వర గుడికి వచ్చినాం కానీ లోపలికి పోయింది నేను ఒక్కదాన్నే. అప్పటికే లేట్ అయింది, మా ఆయన ఆఫీస్ ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఇంకా బయటనే ఉన్నాడు. లోపలికి రమ్మంటే మామూలుగానే కష్టము, ఇంకా ఎట్టాగో సందు దొరికింది లేని బయటనే ఉన్నాడు. నేను ఒక్కదాన్నే పోయి వచ్చిన. ఏందో పోయినా అనే కానీ ప్రశాంతమే లేదు ఈరోజు ఏందో. ఎందుకంటే మళ్ళీ గబగబా రావాలా, మా అమ్మి 11:30కే వచ్చాది బడి నుంచి. వచ్చాక అన్నం కూర చేసి పెట్టాలా, ఈ లోపే ఇంటికి పోవాలా, ఎన్ని పనులు కదా. అంతే ఉరుకులు పరుకులు జీవితం అట్టనే ఉంది. ఆమె ఇంకా లోపల దర్శనం చేసుకొని గబగబా పరిగెత్తుకుంటా కిందకు వచ్చి ఆంజనేయ స్వామికి కూడా గట్టిగా దండం పెట్టుకొని ఇంకొచ్చి రెండుసేపు ఆడ కూర్చున్నా. ఇంకా మా ఆయన్ని పిలిచి ఇంకా వచ్చినాం ఇంటికి. ఇంతకు చెప్పేది మర్చిపోయినా, మా ఆయనకు కూడా తెలియదు నా బర్త్డే అని. అదేంది అది భలే విచిత్రంగా చెప్తాండవే నువ్వు అనుకుంటారేమో. లేదు నిజంగానే ఆయనకి ఇట్లాంటివన్నీ ఏమి ఇంట్రెస్ట్ ఉండవు. ఫస్ట్లో అయితే బాధపడేదాన్ని, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. బర్త్డే ఏం పెద్ద ఇది కాదు కదా అని. దానికి పోయి నువ్వు నా బర్త్డే గుర్తు పెట్టుకోలేదు, నాకు అద్దాలేదు ఇద్దాలేదని గొడవ పడితే అవుతుందా. నన్ను కొట్టకుండా తిట్టకుండా సంతోషంగా చూసుకుంటాండు, అది చాలు. ఏది అవసరం ఉంటే అవసరం ఉన్న టైంకి ఏది కావాలంటే అది ఇస్తాండు. ఇంకేం కావాలి, మనకు కావాల్సినప్పుడు కాదు అవసరం ఉన్నప్పుడు వస్తువు వస్తే చాలు మనకి. ఇంకా అది అయిపోయింది. పరిగెత్తుకుంటా ఇంకా గబగబా ఇంటికి వచ్చి గబగబా అన్నం చేసి జీరా రైస్ చేసిన ఈరోజు. దాంతోపాటు ఉల్లగడ్డ కుర్మా చేసిన. పొద్దున్న కూడా సరిగ్గా తినలే, ఇంటికి వచ్చి బాగా తింటారులే మా అమ్మ అని గబగబా చేసిన. సరేలే ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది, మిగిలినట్టు మళ్ళీ చేద్దాంలే అనుకున్నా. గబగబా ఈ 2 చేసిన. ఏమైందంటే అది స్పైసీగా ఉందనింది. ఇంకా మళ్ళీ పెరుగు చట్నీ చేసి అప్పటికప్పుడు మళ్ళీ కలిపి ఆమెకి పెట్టిన. నచ్చింది పెడితే పిల్లోళ్ళకి మనం తినిపించాల్సిన పనిలే, ఆమె తినేసింది. అది ఇట జరిగింది మరి మొత్తానికి నా బర్త్డే. ఉరుకులు పరుకుల మీద హడావిడిగా ఆమె ఇంకా తినిపించి గబగబా పడుకోబెట్టేనా. అదైనాక ఇంకా నాకు మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇంకా 2 బట్టలు ఉన్నాయి, అవన్నీ ఉతకాల. ఉతికేటి ఐరన్ చేసేటి ఉన్నాయి, అవి ఐరన్ చేయాలా. ఈ చిన్నప్పుడు మాదిరి కాదు ఇప్పుడు బర్త్డే అంటే, ఎన్ని పనులు ఉంటాయో ఏమో. బర్త్డే లేదు ఏం లేదు, అన్ని డేలో అదొక డే అనమాట, అంతే. సర్లే కానీ ఏం చేశాను ఇంతకీ. వీడియో లైక్ చేసిండ్రా లేదా? కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండట. మీకు నచ్చిండేదా లేదా అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. సరే మరి ఇంకా పోయొచ్చా, బాయ్.